ఇక సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణ మధ్య మాటల యుద్ధమైతే కొనసాగుతుంది. ట్విట్టర్ వేదిక వీళ్ళిద్దరు మాటల యుద్ధమైతే చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై డీకే అరుణ ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక సోనియా గాంధీ రోజు పుట్టినరోజే అన్ని హామీలు అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. ఏడాది కావస్తున్న ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. ఒక్క ఇల్లు మొదలు పెట్టలేదని అన్నారు. ఇక కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇల్లు ఎలా కడతారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ సగం మందికి కాలేదని అన్నారు. సిగ్గు లేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో డీకే శివకుమార్ ఫ్రీ బస్సు ఎత్తేస్తామంటున్నారని తెలిపారు. ఇక గ్రామాలకు బస్ బంద్ చేసి ఫ్రీ బస్సు అంటున్నారని అన్నారు. అన్ని హామీలు అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు ఉండాలని అంటున్నారు డీకే అరుణ. ఇక సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సోనియా గాంధీ పుట్టినరోజే అన్ని హామీలు కూడా అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు డీకే అరుణ. ఏడాది కావస్తున్న ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. ఒక్క ఇల్లు మొదలు పెట్టలేదని అన్నారు. ఇక కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇల్లు ఎలా కడతారంటూ కూడా డీకే అరుణ ప్రశ్నిస్తున్నారు. ఇక రైతు రుణమాఫీ సగం మందికి కాలేదని అన్నారు. సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో డీకే శివకుమార్ ఫ్రీ బస్ ఎత్తేస్తామంటున్నారని తెలిపారు. గ్రామాలకు బస్సులు బంద్ చేసి ఫ్రీ బస్ అంటున్నారని అన్నారు. అన్ని అమలు చేస్తున్నామనడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు ఉండాలని అంటున్నారు డీకే అరుణ.